హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం కేక్ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఫస్ట్ ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఒక కప్పు మైదా పిండికి మనం సగం కప్పులో మనం షుగర్ తీసుకోవాలి. షుగర్ మిక్సీకి వేసుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. తర్వాత 2 యాలకులు వేసుకొని పౌడర్ లాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి షుగర్ అంతా. ఫస్ట్ ఇందులోకి 2 ఎగ్స్ తీసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే పెరుగైనా తీసుకోవచ్చు, ఎగ్గు తినని వాళ్ళు ఉంటే. ఇందులోకి మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు దానా ఆయిల్ వేడి చేసి చల్లగా అయిపోయి ఉండాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మనం బిస్కట్తో ఇలా కలిపేసుకోవాలి. మొత్తం అన్నిటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ అవ్వాలి, ఆయిల్ ఎగ్స్ అన్నీ. ఇప్పుడు తర్వాత ఇందులోకి షుగర్ కొద్దిగా వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి బేకింగ్ పౌడర్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఖచ్చితంగా బేకింగ్ పౌడర్ అనేది కేక్లోకి వేయాలి. నేను 1 స్పూను తీసుకొని మళ్ళీ హాఫ్ స్పూన్ తీసుకున్నాను. ఇది కూడా బాగా మిక్స్ చేయాలి. కొద్దిగా మైదా పిండి వేసుకోవాలి. ఇది కూడా మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలను 1 కప్పు అయితే వేసుకుంటున్నాను. చూసుకొని వేసుకోవాలండి, మరి ఎక్కువ లూజ్ అవ్వకూడదు. ఇలా మొత్తం అంతా ఉండలు లేకుండా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా మొత్తం ఉండలు ఉంటే అలాగే ఉండిపోతుందండి. మనం కొంచెం టైం పడుతుంది. మనం బాగా విస్కర్తో, నా దగ్గర కేక్ మోల్డ్ అయితే లేదండి, నేనైతే ఇంట్లోనే ఉండే ఒక పెద్ద ప్యాన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీనికి ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు, నా దగ్గర లేదండి. నేను ఇలా 1 స్పూన్ ఆయిల్ వేసి మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసి, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మైదా పిండి వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కేక్ రెడీ అవుతానే తీస్తానే వెంటనే ఊడొచ్చేస్తుందండి. ఇలా అంతా డస్టింగ్ చేసుకోవాలి. మనం మొత్తం అంతకు ఇలా డస్టింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నంత ఇలా వేసేసుకోవాలి. మొత్తం అలా అంతా వేసేసుకోవాలి. మొత్తం అంతా వేసుకున్న తర్వాత 1 to 3 టైమ్స్ ఇట్లా మనం ట్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే బుడగలందున్న ఇలా అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు మనం ఒక పెద్ద ప్యాన్ తీసుకొని కొద్దిగా సాల్ట్ కానీ ఇట్లా వేసి ఓ చిన్న స్టాండ్ పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు హీట్ అవ్వాలి. తర్వాత మనం కేక్ వేసుకునేది మొత్తం పెట్టేసి 30 మినిట్స్ పాటు మనం సిమ్లోనే పెట్టుకొని డీబాయిల్ చేసుకోవాలి. థర్టీ మినిట్స్ తర్వాత ఒకసారి మనం మూత తీసి చూసేద్దాం. చూడండి, బాగా పొంగింది. ఇప్పుడు మనం ఒక చాక్తో ఇలా మధ్యలో ఇలా చూస్తే ఇంకా అతుక్కుంటుంది. ఇంకా అవ్వలేదు, ఇంకా 10 మినిట్స్ పడుతుంది. సిమ్లోనే పెట్టుకొని 10 మినిట్స్ పాటు అలాగే ఉంచాలి. చూడండి, కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇలా చాకు కూడా పిండి అంటుకోలేదు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కేక్ అంతా మొత్తం ఇలా చల్లగా అయిపోవాలండి. ఇప్పుడు చాక్ తీసుకొని ఇలా రౌండ్గా అనేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం చూడండి. చూడండి, కలర్ అయితే బాగా చేంజ్ అయిందండి. ఇలా వచ్చింది. కట్ చేసి చూపిస్తాను. చూడండి, సేమ్ అచ్చం బేకరీ స్టైల్లో వచ్చేసింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.